హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన మన వైజాగ్లో హిడెన్ ప్లేస్ అయినా బావికొండ అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తానండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. మనకి తిమ్మాపురం నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతే బావికొండకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ తిమ్మాపురం నుంచి బావికొండకి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అదే రైల్వే స్టేషన్ నుండి అయితే 22 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. చూసాను కదా, లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి బావికొండ అయితే వెళ్ళిపోవచ్చు. మనకి స్టార్టింగ్లో మాత్రం అండి షాప్లో కనిపిస్తాయి. ముందుకెళ్ళకి బొక్క భోషణం కూడా ఏం కనబడవు. చిన్న రోడ్డు అనమాట. అసలు ఈ రోడ్లో కూడా ఎక్కువ అలికిడే ఉండదు భయ్య. మా అయితే 1-2 కార్లు బళ్ళు తప్ప ఇంకా అంతమించి ఎక్కువ ఏం కనిపించవు అక్కడ. అంతేకాకుండా ఈ వేలో కూడా ఓల్డ్ వన్ స్కూల్ అని చెప్పి నెక్స్ట్ విజ్ఞానం చాలా పెద్ద స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి భయ్యో. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపు కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. చూసాను కదా, ఓల్డ్ వన్ అని చెప్పి చాలా పెద్ద స్కూల్ ఇది. నేను ఎంత పెద్ద స్కూల్ ఉందా అనుకున్నాను ఈ సందులోనైతే. ఇదే అనుకుంటే విజ్ఞానం ఉంటుంది. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అని చెప్తారు కదా, మనకు వరదలు వచ్చినా ఏది ఇష్యూ వచ్చినా ఏదైనా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్నాం అది ఇదని చెప్పి. అసలు ఇన్ని ఉన్నాయా అని అయితే అనుకున్నాను భయ్య. నేనైతే ఈ రోడ్లో వెళ్తున్నాడు అసలు ఏమి ఉండవులే, జస్ట్ అది చూసుకుని వచ్చేద్దాం, పెద్ద ఏముంటాయిలే అనుకున్నాను. చూసాను కదా, స్కూల్లో అని కాలేజీలు చాలా పెద్ద భయ్య. విజ్ఞానం కానీ నెక్స్ట్ ఓల్డ్ వన్ కానీ. మీరు ఎప్పుడైనా ఈ బావికొండ విజిట్ చేయడానికి వచ్చినట్టయితే ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత పెద్ద చిన్న చిన్న స్కూల్ కూడా కాదు భయ్యో ఇవి, చాలా పెద్దవే. అసలు ఈ బావికొండ అంటే ఏమనుకున్నారండి, బౌద్ధులు జ్ఞానం చేసుకునే ప్లేస్ అండి. మనకు తొట్లకొండలో చూడండి బౌద్ధులు ఇక్కడ జ్ఞానం చేసుకున్నారు. నెక్స్ట్ వృత్తాకార చైత్ర అంట, ఇది కిచెన్ అంట, డైనింగ్ అంట అని చెప్పి చూపించాను. అలాగే ఈ బావికొండ కూడా అండి. అసలు ఈ బావికొండలో కూడా ఏముంటాయి ఏంటో కూడా చూసేద్దాం. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది. మనకి ఈ బావికొండ సీ లెవెల్కి 130 మీటర్ల హైట్లో అయితే ఉంటుందండి. సేమ్ మనకి తొట్లకొండలో ఉన్నట్టే బావికొండలో కూడా ఉంటాయంటండి. ఇలా విహారం అని చెప్పి వృత్తాకార చైత్ర గృహము, డైనింగ్, కిచెన్, రూమ్స్ అసలు ఎలాగే ఉంటాయి ఏటో కూడా చూద్దాం, ఉంటాయని చెప్తున్నారు. కానీ సరే అండి, ఇంకెందుకు లేట్ వచ్చేసాం మన బావికొండకి అయితే. చూసాను కదా ఆర్చ్ వచ్చేసి మొన్నటి వరకు అయితే ఈ సైడ్ బోర్డు ఉంది కదా, రైట్ సైడ్ ఆ బోర్డు ఉండేది. ఇప్పుడైతే ఆర్చ్ కూడా పెట్టారు. చూస్తున్నా కదా బావికొండ అని చెప్పి. మనకి ఎంట్రీ ఛార్జ్ ఏముండదని ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎదురుగా నాకు భయ్య ఒక డౌట్ భయ్య, అదేందో అసలు ఇల్లు ఎప్పుడు కనిపిస్తుంది కానీ అసలు అందులో ఎవడు ఉన్నట్టు కూడా నాకు కనిపించడు ఇప్పుడు వచ్చి. మీకు ఎవరైనా కనిపించి అక్కడ ఏటో మీకు తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాను భయ్య. అలాగే ఈ వీడియో కూడా లైక్ వేసుకోండి, అంతమంది తెలియని వాళ్ళకి కూడా రీచ్ అయిపోద్ది ఈ వీడియో కూడా. మనకి వైజాగ్లో హిడెన్ ప్లేస్ అంటే మరి అందరూ చూడాలి కదా, హిడెన్ ప్లేస్ కదా, అందరికీ తెలిసే ప్లేస్ కూడా అయిపోవాలి మన వీడియోతో. మనకైతే ఇలాగే ఉంటుంది భయ్య, రోడ్ అంతా చిన్న ఘాటి రోడ్లో ఉంటే అటు ఇటు చెట్లు ఉంటాయి మొత్తం. ఓన్లీ లేడీస్ రావడానికి అయితే ప్రిఫర్ చేయొద్దు, ఫ్యామిలీతో అలాగే వచ్చినట్టయితే ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే జనాలు కూడా చాలా తక్కువ మంది ఉంటుంటారండి. అందుకనే మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే వచ్చేసే. ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన మనకు వైజాగ్లో హిడెన్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఈ బావికొండ. అసలు ఈ బావికొండ ఎలా ఉంటుంది ఏంటో కూడా చూసేద్దాం. మన తొట్లకొండ చూసాం కదా, అలాగే ఇక్కడ కూడా బౌద్ధులు జ్ఞానం అది చేసే ప్లేసు, కిచెన్ ప్లేస్లు అవన్నీ డిఫరెంట్ ప్లేస్లు అయితే ఉంటాయంట. అసలు అలాగే ఉన్నాయా లేకపోతే దీనికి దానికి ఏం డిఫరెన్స్ ఉందా లేదా అని అయితే మీకు ఈరోజు చూపించేస్తున్నాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఉంటుంది. ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే చేసుకోండి, ఎందుకంటే హిడెన్ ప్లేస్లు బావికొండ అనేది మోస్ట్లీ సగం మంది వరకే తెలియదు. మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా తెలుసు వైజాగ్ టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి. ఓకేనా, రండి లోపలికి వెళ్ళాక చూసేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా. లోపల రాగానే అక్కడ తొట్లకొండ అయితే మహాస్తూపాన్ని ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేసి కూడా ఇలాగైతే ఉన్నదండి ఒకటి. చూసాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా రాకపోతే ఇది కూడా వచ్చి అయితే చూసేసుకోండి. ఇక్కడైతే వీడియోస్ కెమెరాస్ వీడియోస్ అది ఎలా లేదని చెప్తున్నారు భయ్య. ఎందుకో తొట్లకొండ కూడా ఎలవే, మరి దీనికేటో అంత రిస్ట్రిక్షన్స్ నాకు అర్థం కావట్లేదు. మరి హిడెన్ ప్లేస్ అని చెప్పు, మరి ఏంటో మరి స్పెషల్ అయితే తెలీదు. సరే ఏమున్నా కూడా చూసేద్దాం రండి. చూస్తున్నాం కదా, మన అయితే ఎంటర్ అవ్వగానే అయితే మహాస్తూపలాగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటండి ఇక్కడైతే ఏ బోర్డ్స్ మీద కూడా ఏం లేవు అసలు, కంప్లీట్ రఫ్ అయిపోయి చూడండి, కంప్లీట్ వైట్ బోర్డ్స్ ఇవి. మొత్తం ఈ బౌద్ధులు జ్ఞానం చేసుకునే ప్లేస్, కిచెన్, వాటర్ స్టోరేజ్ అన్నీ కూడా అయితే ఇక్కడైతే ఉంటాయి భయ్య. మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం మీకు తొట్లకొండలు ఎలాగుందో యాస్టీస్కి అలాగ ఉంటుంది. కిచెన్స్ కానీ డైనింగ్స్ కానీ మొత్తం యోగా చేసుకోవడానికి మెడిటేషన్లు డిఫరెంట్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. వాళ్ళు ఉన్న ప్లేస్ అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునే రూమ్స్ కానీ అలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి. మీకు కూడా చూపిస్తుంది చూడండి. అక్కడ బోర్డ్స్ మీద కూడా ఏం నేమ్స్ అయితే లేవు, పర్టికులర్ మీకు చూపిద్దామన్నా సరే అసలు ఎలాగుందో ఏంటో కూడా మీకు చూపిస్తాను. మొత్తం అంతా అయితే చూసేసేయండి. చూసాను కదా, మహాస్తూపంలాగా ఉండి ఇక్కడ ఒక రూమ్ లాగా అయితే ఉంది భయ్య. మరి అసలు ఇది ఏందో కూడా మనకైతే తెలియదు, కానీ ఐడెంటిఫికేషన్ బోర్డ్స్ కూడా ఏం లేవు, మొత్తం రఫ్ అయిపోయి ఇలా అవుతుంది మొత్తం అంతా కూడా. మొత్తాన్ని చూసాను కదా, అక్కడ వచ్చేసి పెద్ద హాల్ లాగా ఉంది భయ్య. అక్కడ బోర్డు పెట్టారు చూడండి. ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు భయ్య, నేను తప్ప. కంప్లీట్గా అయితే నిర్మానుషంగా అయితే ఉంది. మొత్తం ఇలాంటి ప్లేస్లు అయితే ఏమున్నాయి మొత్తం చూసుకొని అయితే మొత్తం కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది ఒకటి ఉంది భయ్య ఇక్కడ.
చూసాను కదా, సేమ్ తొట్లకొండలో ఇలాగే ఉంది. కొత్త బంగారు లోకం షూటింగ్ అయిందని చెప్పాను కదా, మూవీ షూటింగ్. ఆ సర్కిల్ దగ్గర ఇక్కడ కూడా ఏదో మోడల్ అయితే ఉంది భయ్య. మొత్తం లోపలికి వెళ్తే చూసారు కదా, ఇక్కడ రింగ్ లాగా టేబుల్ లాగా ఉంది. డైనింగ్ టేబుల్లో మిడిల్లో ఉండి మొత్తం సర్కిల్లో ఫామ్ అయ్యి ఉంది. చూస్తున్నా కదా, ఇది వచ్చేసి రూమ్స్ అలవే. చూస్తున్నా కదా, అక్కడ ఒక నించున్నాడు. ఆడైతే అస్సలు కనీసం అయితే అలౌ చేయట్లేదు భయ్య. మరి ఇదే అర్థం కావట్లేదు నాకు. మొత్తం అని చూసారు కదా, నాకు తెలిసినంతవరకు కిచెన్లో మొత్తం మెడిటేషన్ మొత్తం అయితే చూపించాను భయ్య. మహాస్తోప్ అని చెప్పి డిఫరెంట్ అన్నీ కూడా ఇక్కడ పూర్తిగా అయితే అలో చేయలేము. కెమెరా వీడియో కూడా అలో లేదని చెప్పి అయితే సగం తీసుకున్నాక పంపించాడు. సరే అని చెప్పి ఏమున్నాయని కంప్లీట్గా అయితే చూసుకొని సగం మంగళవారం కింద అయితే అయ్యింది. అది ఇప్పుడైతే నేను ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతాను. చూసాను కదా, ఇక్కడికి వచ్చేసి ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అవి ఉంటాయి. మనకేం తెలుసుకోవాలన్నా సరే, చదువుకోవాలన్నా ఇక్కడ చదువుకోవచ్చు. కంప్లీట్గా వచ్చేసి 21 ప్లేసులు అయితే ఉంటాయి ఇక్కడ. ఆ 21 ప్లేసులు కూడా మీరు అయితే చూసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ నుంచి అలా చివరి కిచెన్ అని చెప్పి, ఇక్కడ మెడిటేషన్ అని చెప్పి, అలా డిఫరెంట్ అన్నీ ఉంటాయండి. మనకి ఎంట్రన్స్లో అదే చూసుకొని రాగానే సరే ఇక్కడైతే తొట్లు అయితే ఉంటాయి భయ్య. మనకి తొట్లకొండలో మీకు చూపించాను కదా, మంచినీటి తొట్ల కింద యూజ్ చేసుకున్నారని చెప్పి. ఇదిగండి అక్కడ ఒకటి, నెక్స్ట్ అక్కడ ఒకటి ఉన్నాయి. మొత్తం అంతా పూడ్చిపోయి ఇప్పుడు వర్షాలు అయి పడి కూడా అక్కడక్కడ గుంటలో ఇప్పుడు రీసెంట్ వర్షాలకి కొద్దిగా వాటర్ ఏదో ఉంది అక్కడక్కడ. ఇది మొత్తం అంత సరౌండింగ్ అయితే మంచినీటి తొట్లు అని చెప్పి. దాని దగ్గర ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంది భయ్య. నాకు ఇది ఏ బిల్డింగ్ ఏం అర్థం కావట్లేదు. ఇది చాలా పెద్దగా అయితే ఉంది కానీ మనుషులు కూడా ఎవరు కనిపించట్లేదు. మరి అక్కడ కూడా ఏం లేదు. ఇప్పుడు నేను మ్యూజియం అనుకుందాం అన్నా సరే, ఎక్కడ కూడా చెట్లకి కూడా బోర్డ్స్ అయి పెట్టారు. మన పార్క్లో అయి పెడతారు కదా, ఇది ఏ చెట్టు ఏంటని చెప్పి అయితే డీటెయిల్గా అయితే పెట్టారు ఇక్కడ. అది భయ్య మనకి మన సంగతి అయితే మనకి బావికొండ. చూసారు కదా, మనకి వైజాగ్లో ఉన్న హిడెన్ ప్లేస్ అయినా బావికొండ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సర్ని. బాయ్. అలా ప్లేస్లు అయితే మన వైజాగ్లో ఉన్నాయి, టూరిస్ట్ ప్లేస్లు. ప్రతి ఒక్కటి చిన్నదానో పెద్దవనో ప్రతి ఒక్కటైతే మీకు చూపించాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. ఈ హిడెన్ ప్లేస్ అని కాకుండా మోస్ట్లీ కొద్ది ప్లేస్లు కూడా కొద్దిమంది తెలియకుండా అయితే ఉంటాయి కదా. నేను పెట్టిన వీడియోస్ కూడా మీరు లైక్ చేసినట్టయితే వేరే వాళ్ళకైతే రిఫర్ చేయడానికి అయితే బాగుంటుందండి. అది వాళ్ళకు కూడా తెలిసే కదా ప్లేస్లు. నేను కూడా సోది లేకుండా చాలా షార్ట్ అండ్ స్వీట్గా అయితే పెట్టేస్తాను. ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే తీసుకోండి భయ్య. మిగతా మీలాగే చాలామంది వరకు అయితే రిఫర్ చేస్తారు వీడియో అయితే పంపించి.